ప్రజల అవసరాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి మేరకు నా సాయశక్తిన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్రానికి సంబంధించి రైల్వేస్ జాతీయ రహదారుల విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడే జాతీయ రహదారి నుండి ఇప్పటికే అనేక అనుమతులు సంపాదించడం జరిగింది. సిఆర్ఐఎఫ్ నిధులు కానీ, అదేవిధంగా ఏదైనా 165 హైవేకి సంబంధించి అందులో భాగంగా ఉన్న భీమవరం బైపాస్కి సంబంధించి 2500 కోట్లు గడ్కరీ గారు ప్రకటిస్తే, మరి ఈ వారంలో డిపిఆర్ తయారు చేస్తే దాదాపు 3200 కోట్లు వచ్చినటువంటి సందర్భం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజుల క్రితం కొత్త సిఎస్ఆర్ రేట్లు ఏదైతే ఉన్నాయో కొత్త రేట్లు ప్రకటించిన కారణంగా, అదేవిధంగా సాయిల్కి సంబంధించి మన డెల్టా ప్రాంతంలో కొంత మెతక నేల ఉన్న కారణంగా అంచనాలు పెరిగాయి. మరో 700 కోట్లు అదనంగా అవసరమవుతున్నాయి. వీటిని కూడా మంజూరు చేయడానికి గడ్కరీ గారు అనుమతి ఇచ్చారనేటువంటి విషయం చెప్పడానికి సంతోషంగా ఉంది.